గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ కార్పొరేటర్ పార్టీ మారుతారో తెలియని పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా మేయర్ సీట్ దక్కించుకోవడమే టార్గెట్ గా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ బాట పట్టారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? రాజకీయం చాలా ఆసక్తిగా మారింది. కార్పొరేటర్లు అంటే 2020లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉండే. కానీ క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ కార్పొరేటర్లు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్కి గతంలో కేవలం మూడు మంది మాత్రమే కార్పొరేటర్లు ఉండే. ఆ సంఖ్య కాస్త ఇప్పుడు 12కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారం 10 రోజుల్లో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. షేర్లింగంపల్లి జోన్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు కార్పొరేటర్లు, ఎల్బీనగర్ జోన్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు కార్పొరేటర్లు, అట్లానే కూకట్పల్లి జోన్ నుంచి 2 నుంచి 3 కార్పొరేట్ల, అన్ని జోన్ల నుంచి 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు, అట్లానే మాజీ బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలతో, దాంతోపాటు మేయర్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కూడా మనం మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. సో మొదటిగా మేయర్ రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఆమె జాయిన్ అయిన వారం 10 రోజుల్లో మరో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా మరో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో అప్పుడు కూడా సొంతంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటుని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పాములు కదుపుతున్నట్లు మనకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసినా, కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడితే మనకు క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. అయితే మనం ఒకటి అంశము గమనించాలి. బీజేపీలో మేము ఖచ్చితంగా ఉంటాము అనేటువంటి కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పార్టీ మారబోతున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి 5 నుంచి 6 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో వాళ్ళు రేవంత్ రెడ్డితో టీడీపీలో కలిసి పనిచేశారు. రేవంత్ రెడ్డితో కలిసి అంటే గతంలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు, ధర్నాలకు కూర్చున్నారు, దగ్గర సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశంతో వాళ్ళు మళ్ళా కాంగ్రెస్లోకి వస్తే అదే గౌరవం మళ్ళా దక్కుతుందనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇట్లా బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి జాయిన్ కాబోతున్నారు. అయితే మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే రేపు మేయర్ కాంగ్రెస్లోకి జాయిన్ కాబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవనున్నట్లు తెలుస్తుంది. సాయంత్రము ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. ఇవాళ దొరకకపోతే అపాయింట్మెంట్ రేపు ఖచ్చితంగా సీఎంని కలిసి, నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, మేయర్తో నాకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి, నాకు గౌరవం దక్కలేదు కాబట్టి నేను కాంగ్రెస్లోకి వచ్చిన, ఇప్పుడు మేయర్ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారని తెలుస్తుంది. సో మేయర్ వచ్చినా కానీ నా ప్రయారిటీ నాకు దక్కుతుందనేటువంటి ఆమె క్లారిటీ అయితే రేవంత్ రెడ్డిని కలిసి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అందరూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. కానీ నేను ఒక్కదాన్నే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్నా, అయినప్పటికీ కూడా పార్టీకి బలోపేతం కోసం నేను కష్టపడి పనిచేస్తా. ఎంపీ అభ్యర్థి ఎవరిని కాంగ్రెస్ ప్రకటించినా సరే గెలిపించే దిశగా నేను పనిచేస్తానటువంటి అంశాన్ని చెప్పి ఖచ్చితంగా తనకు కూడా ప్రయారిటీ కోరబోతున్నారు. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో చాలా ఆసక్తికరంగా రాజకీయం మారబోతుంది. ఉన్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యి బీఆర్ఎస్లో ఆ సంఖ్య చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేటువంటి సమాచారం మనకి తెలుస్తూ ఉంది. మేయర్ జాయిన్ తర్వాత చాలా ఆసక్తికరంగా మాత్రం హైదరాబాద్ రాజకీయం, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం మారబోతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా ఇప్పుడున్నటువంటి దృశ్యాలు చూస్తే ఓ క్లారిటీ వస్తుంది.